ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధార దినమందు మన తండ్రి దేవుని ప్రభువైన యేసుక్రీస్తును అలాగే పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, ఈ ముగ్గురు యొక్క సహవాసానికి మనం పిలువబడి ఉన్నాం. వారు కూడా మనతో సహవాసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఆదివారం కేవలం మనం మాత్రమే లేదు, మనం మాత్రమే సంఘంగా కూడుకోలేదు. మనతో పాటు ఎవరున్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు యొక్క సహవాసం మనతో కూడా ఉన్నది. వారి సహవాసానికి మనల్ని దేవుడు పిలిచాడు. కాబట్టి ఈ యొక్క పునరుద్ధాన దినమందు పరలోకంలోను అలాగే భూమి మీదను దేవునికి ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రతిగానములు చెల్లిస్తూ ఘనత, మహిమ అలాగే కీర్తి మరి క్రీస్తు నామానికి, దేవుని నామానికి చెందుతూ ఉంది. కాబట్టి ఆ యొక్క దినం సమీపించే కొలది మనం ఆనందంగా, సంతోషంగా సంఘముగా కూడి యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకునేటువంటి సమయం అన్నమాట. ఆదివారం మనం సంఘముగా కూడుకునేది ఎందుకు కొరకు అనమాట? యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి. సో కాబట్టి క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చినటువంటి మనమందరం దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని వాక్యాన్ని గమనించడం అనేది మనకు చాలా అవసరమైంది. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం ఉన్నాం కదా. 3 వారాలు సో మరి నేను ఈ మధ్య నేను మరలా ప్రకటన గ్రంథాన్ని మనం పునః ప్రారంభించుకుందాం. 20వ అధ్యాయాన్ని 19 అధ్యాయాలు మనం ఆలోచించాం ఇప్పటి వరకు కదా. సో ప్రకటన గ్రంథం మొత్తం అవగాహన మీకు ఇప్పటి వరకే వచ్చి ఉండాలి. సో ప్రకటన గ్రంథం పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. సో ప్రకటన గ్రంథం జరిగిపోయిందా, జరుగుతున్నదా, జరగబోయేదా? జరిగిపోయింది. సో జరిగేసింది అన్న ఎక్కువ శాతం జరిగేసింది. జరగబోయేది ఏంటో కూడా చెప్పాడు. జరగబోయేది ఏంటనేది 20వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. ఫైనల్ జడ్జిమెంట్ గురించి 20వ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. సో జరగబోయేది ఏంటంటే యేసుక్రీస్తు రెండవసారి ప్రత్యక్షం అవుతాడు. 2 సాతాను ఏమవుతాడు అన్నమాట? సంపూర్తిగా నాశనం చేయబడతారు. 3 మృతులందరూ కూడా తిరిగి లేపబడతారు. పునరుద్ధానం అవుతుంది. ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో పరలోకానికి వెళ్ళే వాళ్ళు పరలోకానికి వెళ్తారు, నరకానికి వెళ్ళేవారు నరకానికి వెళ్తారు. సో వారికంటే ముందుగా మరి సాతాను కూడా నరకంలో నశింపజేయబడతారు. ఆ తర్వాత ఎవరైతే పరలోకానికి వెళ్ళడానికి అర్హులు ఎవరైతే ఉన్నారో వారిని యేసుక్రీస్తు ఏం చేస్తారంటే తన తండ్రికి ఆపదిస్తాడు. అది జరగబోయేది. ఓకే. సో అది 19 వరకు మనం ఒకలాగా ఉంటుంది, 20 నుండి ఇంకోలాగా ఉంటుంది ప్రకటన గ్రంథం. సో మనం ప్రకటన గ్రంథాన్ని చూసినట్లయితే కదా మీకు గుర్తున్నాయి కదా. ప్రకటన గ్రంథంలో ఏముంది అసలు? 1వ అధ్యాయం ఏముంది? ప్రకటన 1వ అధ్యాయంలో ఏమున్నాయి? ఏముంది 1వ అధ్యాయంలో? వెంటనే అపవాదా? వెంటనే అపవాదా? శుభములు. ఎవరు చెప్తున్నారు శుభములు? ఎవరు చెప్తున్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఎవరికి శుభములు చెప్తున్నారనమాట? 7 సంఘములకు శుభములు చెప్తారు. అదే కదా ఫస్ట్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వీరి యొద్ద నుండి 7 సంఘాలకు ఏమవుతున్నాయి అనమాట? శుభములు, గ్రీటింగ్స్. ఫస్ట్ పత్రిక రాసేటప్పుడు ఏవైనా సరే ఫస్ట్ ఏముంటుంది అనమాట? గ్రీటింగ్స్. సో వీరి ముగ్గురు నుండి కూడా 7 సంఘాలకి శుభములు వెళ్తాయి. తర్వాత యేసుక్రీస్తు యొక్క దర్శనం. యేసుక్రీస్తు దర్శనం ఎవరికి? యోహానికి, పద్మాసు ద్వీపంలో ఉన్న యోహానికి. ఓకే. సో ఇప్పుడు ఈ యొక్క ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా దేవుడు ఎవరికి బయలుపరిచాడు? యేసుక్రీస్తు.
యేసుక్రీస్తు ఎవరికి బయలుపరుస్తున్నాడు? దూతకి బయలుపరుస్తున్నాడు. దూత ఎవరికి బయలుపరుస్తా ఉన్నాడు? యోహాను. అంతేనా? 1వ అధ్యాయం చూడండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఓకే, సో కాబట్టి దేవుడు యేసుక్రీస్తుకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ఎవరికి అనుగ్రహిస్తున్నాడు అనమాట? యోహానికి అనుగ్రహిస్తున్నాడు. సో మధ్యలో ఎవరు కూడా కనిపిస్తున్నారు? దూత కూడా ఉన్నారు. ఓకే, సో ఇది ప్రకటన గ్రంథం యొక్క మెయిన్. ఎవరు అనుగ్రహిస్తున్నారు? దేవుడు. ఎవరికి అనుగ్రహించాడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరికి అనుగ్రహిస్తున్నాడు? దూత ద్వారా యోహాను. సో కాబట్టి దేవుడు డైరెక్ట్ గా మాట్లాడలేదు, యేసుక్రీస్తు డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్టుంది, కానీ ఎవరు మాట్లాడుతున్నారు అనమాట? దూత అన్నమాట. సో ప్రవచన స్టైల్ గమనించాలి. ప్రవచనాలు కొన్నిసార్లు దేవుడే డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. సో దూతలు మాట్లాడేటప్పుడు నేను దూతను అని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు నేను మాట్లాడేది నేను దూతను అని చెప్పకుండా డైరెక్ట్ గా దేవుడే మాట్లాడుతున్నట్టు మాట్లాడారు దూతను. నెక్స్ట్ 2వ అధ్యాయంలో ఏముంది? 2వ అధ్యాయంలో ఏముందన్నమాట? 2 నుంచి 3 అధ్యాయం. 2, 3 7 సంఘాలకి యేసుక్రీస్తు రాసిన 7 సంఘములకు యేసుక్రీస్తు రాసిన పత్రికలు. ఓకే, 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో ఏముంది? సింహాసనాసీనుడైన దేవునికి ఆరాధన. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి ఆరాధించుచుండిరి. సింహాసనాసీనుడైన దేవుణ్ణి ఆరాధించుండి. అప్పుడు అక్కడ ఎవరన్నమాట? తండ్రి. సో తండ్రిని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. 5వ అధ్యాయంలో గొర్రె పిల్ల అనగా ఎవరన్నమాట? యేసుక్రీస్తు. యేసుక్రీస్తును ఆరాధించుచుండిరి. సో 5వ అధ్యాయంలో తండ్రిని ఆరాధిస్తున్నారు. సో 4వ అధ్యాయంలో తండ్రిని ఆరాధిస్తున్నారు. 5వ అధ్యాయంలో యేసుక్రీస్తును ఆరాధిస్తున్నారు. 5వ అధ్యాయంలో ఇద్దరిని కలిపి మళ్ళీ ఆయన ఏం చేస్తారనమాట? ఆరాధిస్తారు. నెక్స్ట్ 6 నుండి 8 అధ్యాయం. 6 నుండి 11 అధ్యాయాలు దేని గురించి అనమాట? అవిశ్వాసులైన యూదుల మీదికి దేవుని తీర్పు. యూదుల మీదికి దేవుని తీర్పు. చాలా మంది ప్రకటన గ్రంథంలో ఇది హైలైట్, దీన్ని చెప్పాలన్నమాట. హింసించే వాళ్ళు రోమియులే. వెంటనే అంత కలిపి రోమియులు హింసిస్తున్నారని చెప్తారు, కానీ ఆ డిఫరెన్షియేషన్ చూపించట్లేదు. 6 నుండి 11 అధ్యాయాల్లో అవిశ్వాసులైన యూదుల మీదికి దేవుని తీర్పు. ఎందుకు? ఈ అవిశ్వాసులైన యూదులు ఎవరిని హింసించారు? క్రైస్తవుల్ని హింసించారు. సో అవిశ్వాసులైన యూదులు క్రైస్తవులను ఏం చేశారన్నమాట? హింసించేది. క్రైస్తవులను హింసించేది. నెక్స్ట్ 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో ఏంటన్నమాట? సాతాను మోటమి. ఫెయిల్ ఆఫ్ సాతాను ఓడిపోయాడు. ఎన్ని సందర్భాల్లో ఓడిపోయాడు వాడు? 3 సందర్భాల్లో ఓడిపోయాడు. ఒకటి, యేసుక్రీస్తు విషయంలో ఓడిపోయాడు. ఆయన భూమి మీద జన్మింపకూడదని చెప్పి ప్రయత్నించాడు, కానీ అక్కడ ఓడిపోయాడు.
ఆయన శిలువ మరణం, ఆయన చేత పాపం చేయించాలని ప్రయత్నించాడు, అక్కడ ఓడిపోయాడు. ఆయనకు శిలువ మరణం దూరం అవ్వాలి అని ప్రయత్నించాడు, అక్కడ సాతాను ఓడిపోయాడు. ఆయన మృత్యుంజయుడయ్యాడు అనే వార్తని ఆపడానికి ప్రయత్నించాడు, పునరుద్ధానుడయ్యాడు, యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అనే వార్తని ప్రచారం కాకూడదు అని ప్రయత్నించాడు, అక్కడ ఓడిపోయాడు. యేసుక్రీస్తు ఆరోహణం కాకూడదని ప్రయత్నించాడు, అక్కడ ఓడిపోయాడు. సో అలా సాతాను కంప్లీట్ గా వానికి ఏం కలిగింది అనమాట? ఓటమి, ఫెయిల్యూర్. సో అప్పుడు సాతాను ఓటమి తర్వాత సాతాను భూమి మీదకి ఏం చేయబడ్డాను? భూమి మీదకి పడద్రోయ, భూమి మీదకి పడద్రోయ. నెక్స్ట్ 13వ అధ్యాయం, 13 నుండి 16 అధ్యాయంలో సాతాను దూతలైన, ఎవరు సాతాను దూతలు? రోమా ప్రభుత్వం, అబద్ధం. సాతాను దూతలైన రోమా ప్రభుత్వం, అలాగే అబద్ధ ప్రవక్త. సాతాను తన దూతలైన రోమా ప్రభుత్వాన్ని, అబద్ధ ప్రవక్తని ఉపయోగించుకొని 13 నుండి 19 కదా, 19లో సాతాను 19 రాసుకో. సాతాను దూతలైన రోమా ప్రభుత్వం అబద్ధ ప్రవక్తను ఉపయోగించుకొని క్రైస్తవులను ఏం చేశారని? క్రైస్తవులను హింసించెను. ఆయనను ఎవరు గెలిచారు? క్రైస్తవులు గెలిచిరి. హింసించినా కూడా ఎవరు గెలిచారు? ఎంత హింసించినా ఎవరు గెలిచారు అనమాట? క్రైస్తవులు గెలిచారు. అది మనం 13 నుండి 19 అధ్యాయాలు మనం సింపుల్. ఇప్పుడు 20వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడు? 20వ అధ్యాయంలో 20th చాప్టర్. సో ఇప్పటి వరకు 19వ అధ్యాయాల వరకు జరిగిపోయిందే, పాస్ట్ అన్నమాట. ఇదంతా జరిగిపోయింది. 20వ అధ్యాయంలో కూడా ఏం చెప్తున్నాడో చూద్దాం. మళ్ళీ రిపీట్, అంటే లాస్ట్ టైం చెప్పాం, మళ్ళీ ఇదొక రిపీట్ అన్నమాట. 20వ అధ్యాయం 1 నుండి 6 వచనాల్లో ఏముంది? సో 20వ అధ్యాయంలో మొదటి భాగం, 20వ అధ్యాయం 1 నుండి 6 వచనాల్లో ఏంటన్నమాట? 1000 సంవత్సరాలు, 1000 years reign. 1000 years reign. 1000 ఏళ్ల పరిపాలన. పరిపాలన గురించి అందులో మొదటి 3 వచనాలు చూసినట్లయితే, మొదటి 3 వచనాలు 20వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు ఏముందన్నమాట? సాతాను ఏం చేయబడ్డాడు అనమాట? బంధించబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. సో సాతాను 1000 ఏళ్ళు ఏం చేయబడ్డాడు అనమాట? బంధించబడ్డాడు. సో ఇక్కడ 1000 అంటే ఎప్పుడు కూడా లిటరల్ గా ఏం చేయకూడదు, 1000 సంవత్సరాలు అని కాదు.
సో 1000 అనేటువంటిది ఓకే సంపూర్ణ సంఖ్య, పరిపూర్ణ సంఖ్య. దానికి పర్టికులర్గా 1000 కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి బ్రతకడానికి ఎన్ని సంవత్సరాలు? 100 ఏళ్ళు. 100 ఏళ్ళు అంటే ఎక్కువ బతకడు మనిషి అని తెలుసు. కాబట్టి ఎవరిని ఆశీర్వదించినప్పుడు ఏమంటారు? 100 ఏళ్ళు నీకు ఆయుష్ అంటారు. అంటే ఏంటి దాని అర్థం? అది సంపూర్ణం. 100 years అనేది మనిషికి ఒక జీవితం అనేది ఏంటనమాట. 100 years అనేది కంప్లీట్. 100 సంవత్సరాలు బతికినావులే, ఇంకేం బతికినావు. సో ఇప్పుడు చాలా మంది 80 సంవత్సరాల్లో హాస్పిటల్ ఉంటారంటే ఏమంటారు? ఎంత వయసు అంటారు ఫస్ట్? 80. 80 అంటే ఏంటి దాని అర్థం? ఇంక చాలే. అంటే ఎంత బతకాలో అంత బతికేసాడు, కంప్లీట్ గా బతికేసాడు. ఇంకేం చేస్తాడు? 80 తర్వాత ఇంకేం చేస్తాడు? పోతే బెటర్, అయిపోయా. అది ఎవరైనా చిన్న వయసులో చనిపోతే ఏమంటారు? ఇంకా ఎన్ని చూడాలి, పాపం పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి, మనవాళ్ళని చూడాలి, వాళ్ళని సెటిల్ చేయాలి, ఇంకా చాలా ఉంది కదా, అంత తొందరగా చనిపోయాడా, అంత తొందరగా ఆయుష్ వెళ్ళిపోయిందా. అది 20 సంవత్సరాలు అయితే అన్ని అనుభవించాడు, అన్ని పూర్తయింది కాబట్టి ఉంటే ఎంత? 100 years. సో మనిషికి 100 years అనేది పరిపూర్ణం, కంప్లీట్ నంబర్. అలాగే 1000 సంవత్సరాల మీద కూడా ఏంటనమాట, ఇట్స్ ఎ కంప్లీట్, సంపూర్ణ సంఖ్య. అంతే తప్ప అక్షరాల 1000 సంవత్సరాలని కాదు. ఓకే. సో ప్రకటన గ్రంథంలో చాలా వరకు మనం ఫిగరేటివ్ స్పీచ్ చూసాం. అలంకార భాష అంట, అలంకార భాష. సో సాతాను 1000 ఏండ్లు బంధించబడెను. ఏంటి ఆ 1000 ఏండ్లో అక్కడ చెప్పాడు. ఒకసారి మళ్ళీ చూద్దాం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని చదువు. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధ తాళపిచ్చివి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగొచ్చున చూచి అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధములు మూసి దానికి ముద్ర వేసింది. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను. సో ఇక్కడ 1000 సంవత్సరాల పీరియడ్ లో సాతాను బంధించబడతాడు. ఆ తర్వాత మళ్ళీ వాడు ఏమవుతాడంట? ఆ 1000 సంవత్సరములు గడిచిన తర్వాత వాడు మళ్ళీ ఏమవుతాడంట? కొంచెం కాలము విడవబెడతాడు. ఈ ప్రోగ్రెస్ లో ఏం జరుగుతుందంటే సాతాను బంధించబడతాడు. ఓకే. క్రైస్తవులు ఎవరైతే హతసాక్షులు అయ్యారో వాళ్ళు ఏమవుతారనమాట? పునరుత్థానులు అవుతారు. వాళ్ళు ఈ 1000 సంవత్సరాల లోపల యేసుక్రీస్తుతో పాటు వాళ్ళు రాజ్యము చేస్తారు. అదైన తర్వాత సాతాను ఏమవుతాడు? విడిపింపబడతాడు. సో ఈ 1000 years అనేది ఒకే పిక్చర్, ఒకే సీన్ కి సంబంధించింది. ఆ ఒకే సీన్ లో ఏమేం జరుగుతుంది? క్రైస్తవులను హింసించినటువంటి సాతాను బంధించబడతాడు. హింసకు గురైన క్రైస్తవులేమో పునరుత్థానులు అవుతారు. అది అక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ మెయిన్ ఫైటింగ్ ఎవరెవరికి మధ్య జరిగింది? ఫైట్ ఇక్కడ ఎవరికి? క్రైస్తవులకి, సాతాను. దేవుని బిడ్డలకి సాతానికి మధ్య ఏం జరిగింది? ఫైట్ జరిగింది. సో సాతాను దేవుని బిడ్డలు ఏం చేశాడు? హింసించాడు. ఏం చేశాడు? శిరచ్ఛేదనం చేశాడు. ఎవరి ద్వారా? రోమా ప్రభుత్వాన్ని వాడుకున్నాడు. ఇంకెవరిని వాడుకున్నాడు? అబద్ధం. కానీ ఫైనల్ గా ఎవరు విన్ అయ్యారు? క్రైస్తవులు విన్ అయ్యారు. సో అప్పుడు వెంటనే సాతాన్ని ఏం చేశారనమాట? బంధించేశారు. బంధించిన తర్వాత ఇప్పుడు సెలబ్రేషన్ జరుగుతుంది. ఏంటి సెలబ్రేషన్ అంటే కింద ఆ మృతి చెందిన వారు ఏమవుతారు? తిరిగి లేపబడతారు, పునరుత్థానులు అవుతారు. పునరుత్థానులు అయిన తర్వాత వాళ్ళకి దేవుడిచ్చే ఆశీర్వాదాలు అంటే తర్వాత చెప్పాడు. ఓకే. 20వ అధ్యాయం 4 నుండి 20వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. ఓకే.
చదవండి. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిన, మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. 1000 పరిశుద్ధులు బ్రతికిన వారై 1000 ఏళ్ళు క్రీస్తుతో కూడా ఏం చేశారంట? రాజ్యం. పరిశుద్ధులు బ్రతికిన వారై. సాతాను శిరఛేదనము చేత చంపినటువంటి క్రైస్తవులు అనగా పరిశుద్ధులు ఏమయ్యారంట? బ్రతికారు. బ్రతికి 1000 ఏళ్ళు ఎవరితో రాజ్యం చేస్తున్నారు? క్రీస్తుతో రాజ్యం చేస్తున్నారు. సో ఇప్పుడు ఫైటింగ్ ఇద్దరికి జరిగింది. సాతానుకి పరిశుద్ధులకి మధ్య యుద్ధం జరిగితే రిజల్ట్ లో ఓడిపోయాడు సాతాను. కాబట్టి వాడిని ఏం చేశారనమాట? బంధించేశారు. మరి పరిశుద్ధులు ఏమయ్యారంట? బ్రతికి 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు. అప్పుడు వాళ్ళని ఏమంటాడో చూడండి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుత్థానము. ఓకే, సో వీళ్ళు ఎవరంటే కడమ మృతులు ఎవరంటే వికెడ్ పీపుల్ హూ సర్వ్డ్ సాటన్. కడమ మృతులు ఎవరంటే సాతానును సేవించినటువంటి దుష్టులు. సాతాను సేవించినటువంటి దుష్టులకు ఏం లేదు? పునరుత్థానం లేదు. వాళ్ళు బ్రతకలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా చనిపోయారు కదా, వాళ్ళు చనిపోయారు, కానీ వాళ్ళకేం లేదు? మృతుల పునరుత్థానం లేదు. ఎవరికి మాత్రమే మృతుల పునరుత్థానం? పరిశుద్ధులకు మాత్రమే. పరిశుద్ధులు మాత్రమే బ్రతికారు. పరిశుద్ధులు మాత్రమే బ్రతికి క్రీస్తుతో పాటు ఏం చేశారంట? రాజ్యం చేశారు. ఎన్ని సంవత్సరాలు? 1000 ఏళ్ళు. 1000 ఏళ్ళు అంటే ఏంటి దాని అర్థం? అనంతము. 1000 అంటే అనంతం. దేర్ ఇస్ నో ఎండ్ అనేది లేదన్నమాట. నిత్యము. నిత్యము ఇంకా వారు ఎవరితో పాటు ఉంటారు? క్రీస్తుతో పాటు ఉంటారు. నిత్యము ఎవరి రాజ్యంలో ఉంటారు? వాళ్ళు క్రీస్తు రాజ్యంలో ఉంటారు. ఎవరు? పరిశుద్ధులు. ఓకే, తర్వాత ఈ మొదటి పునరుత్థానములో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. మొదటి పునరుత్థానములో పాలు పొందిన వారు ధన్యులు. అంటే మొదటి క్రీస్తు తర్వాత పునరుత్థానులైనటువంటి వాళ్ళు ఎవరన్నమాట? ఈ పరిశుద్ధులు, హతసాక్షులైనటువంటి వారు ఏమయ్యారన్నమాట? తిరిగి లేకపోతే. యేసుక్రీస్తు మొదటి పునరుత్థానం యాక్చువల్లీ. కానీ మనుషులకి మొదటి పునరుత్థానం ఎవరికి అన్నమాట? ఎవరికి కలిగింది? పరిశుద్ధులు. వీళ్ళకి హతసాక్షులైనటువంటి వారికి మొదటి పునరుత్థానం. ఓకే, అంటే పునరుత్థానంలో మొదటి పునరుత్థానం ఎవరికి సంభవిస్తుంది? క్రీస్తు కొరకు హతసాక్షులైన వాళ్ళు మొదట లేస్తారు. క్రీస్తు కొరకు చనిపోయిన వారు, క్రీస్తు కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు. అంటే వాళ్ళకి ఎంత ఆధిక్యత ఉందో చెప్తున్నాడు. క్రీస్తు కొరకు చనిపోయిన వారికి దేవుడిచ్చేటువంటి ఫస్ట్ ప్లేస్ వాళ్ళకి అన్నమాట. ఫస్ట్ ప్లేస్ వాళ్ళకి, మొదటి పునరుత్థానం వాళ్ళకి. తర్వాత ఇట్టి వారి మీద రెండవ మరణములకు అధికారం లేదు. సో అప్పుడు ఈ పరిశుద్ధులకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని చూడండి. అక్కడ చెబుతున్నటువంటి పరిశుద్ధులు ఎవరు? అక్కడ కింద 4వ వచనంలో చూడండి. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని. ఓకే, అంటే పరిశుద్ధులు ఎవరంటే విగ్రహారాధన చేయని వారు. విగ్రహారాధన చేయని వారు. వీళ్ళేం చేయలేదు? విగ్రహారాధన చేయలేదు, విగ్రహానికి నమస్కరించలేదు, విగ్రహం యొక్క ముద్ర వేయించుకోలేదు, విగ్రహం యొక్క గుర్తులు లేవు. ఎంత భయపెట్టినా
ఎంత బెదిరించినా వాళ్ళు మాత్రం ఏం చేయలేదు అనమాట, చక్రవర్తి ఆరాధన చేయలేదు. అప్పుడు చక్రవర్తి ఆరాధన ఉండేది, ఎంపరర్ వర్షిప్ ఉండేది. అంటే అందరూ ఎవరిని ఆరాధించాలి? రాజుని ఆరాధించాలి. ఓకే, ఆ కాలంలో రాజుని ఆరాధించారు. అందుకే ఎంపరర్ వర్షిప్ అనేది అన్ని చోట్ల స్ప్రెడ్ అయింది. భూమి అంతటా వాళ్ళు వాళ్ళ చక్రవర్తిని ఏం చేసేవాళ్ళు? ఆరాధించారు. అలాగే మన దేశంలో రాముడు కూడా రాజే. రాముడు కూడా ఎవరు? రాజు. సో రాజుని ఏం చేసేవాళ్ళు? ఆరాధించేవాళ్ళు. ఎంపరర్ వర్షిప్ అనేది ఉండేది. కానీ క్రైస్తవులు మాత్రం మేము రాజును కాదు ఆరాధించేది, మేము ఎవరిని ఆరాధిస్తాం? ప్రభు. మా ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. మేము మనిషిని ఆరాధించాం, విగ్రహాన్ని ఆరాధించాం. అది చక్రవర్తి కావచ్చు, రాజు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మేము ఆరాధించామండి. అలాగైతే మిమ్మల్ని చంపేస్తాం, చంపేయండి. అలా విగ్రహారాధన చేయని వారు. తర్వాత క్రీస్తు విషయమై సాక్ష్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడ్డారు. క్రీస్తు నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన. శిరచ్ఛేదనం అంటే తలలను ఏం చేశారు? తలను నరికేశారు. శిరచ్ఛేదనం అంటే ఒక ఇది ఉంటుంది, అక్కడ తల ఇలా పెట్టాలి. ఏం చేస్తారన్నమాట? ఆ తలని ఇలా నరికేస్తారు. లిటరల్ గా క్రైస్తవులు ఏం చేశారు? శిరచ్ఛేదనం చేశారు. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు కూడా క్రీస్తుతో పాటు. సో వీరు పరిస్థితులు ఎందుకు చనిపోయారంటే వారు విగ్రహారాధన చేయలేదు, క్రీస్తు నిమిత్తం ఏం చేయబడ్డారనమాట? శిరచ్ఛేదన చేయబడ్డారు. వారికి ఆశీర్వాదం. అలాంటి వారికి ఆశీర్వాదాలు ఏంటో చెప్తున్నారు. ఏంటి ఆశీర్వాదాలు? నంబర్ 1 ఫస్ట్ ఏంటంటే రెండవ మరణం బ్రతికిన వారే. ఫస్ట్ వాళ్ళు ఏమవుతారంట? బ్రతికిన అంటే వాళ్ళు బ్రతుకుతారు, తిరిగి లేస్తారు. 2 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం. సో 1000 సంవత్సరములు క్రీస్తుతో ఏం చేస్తారనమాట? రాజ్యము చేసేది. రాజ్యము చేసేది అంటే అది ప్రామిస్ అనమాట. రాజ్యం చేసినట్టు మీరు ఫిక్స్ అయిపోయింది. ఏమంటే వాళ్ళు రాజ్యం చేసినట్లే, వాళ్ళు రాజ్యం చేసేసారంటే దాని అర్థం ఏంటి? ఫిక్స్ అయిపోయింది. వాళ్ళ గురించి మీరేం టెన్షన్ పడద్దు. తర్వాత తర్వాత ఆ 1000 సంవత్సరాలు గడుచోరు కణమృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను. మొదటి పునరుత్థానం, మొదటి పునరుత్థానములో వీళ్ళేమవుతారంట? పాలు పొందిన వారు. మొదటి పునరుత్థానంలో పాలు పొందినవారు. తర్వాత మరణము ఇక వారికి ఏం లేదంట. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరి మీద రెండవ మరణానికి అంటే ఏంటి? రెండవ మరణం ఏది? నరకం. రెండవ మరణం ఏది? అధికారం లేదు. రెండవ మరణమునకు అధికారము లేదు. అంటే వీళ్ళకి నాశనం ఇక లేదు, వీళ్ళకి ఇక చావనేది లేదు, వీళ్ళకి మరణం అనేది లేదు. వీళ్ళు ఇక చావనే చావరు. అక్షయులు వీరిక అమరత్వము కలిగిన వారు వీరు. ఎలాగైతే దేవుడు యేసుక్రీస్తు అమరత్వము కలిగి ఉన్నారో, నిత్యము ఉండేవారో, అలాగే వీరు కూడా ఇక రెండవ మరణానికి వీరి మీద ఎటువంటి అధికారము రెండవ మరణానికి. తర్వాత దేవునికి క్రీస్తులకు యాజకులు. వీరు దేవునికి క్రీస్తుకు ఎవరట? యాజకులు. వీరు దేవునికి
క్రీస్తునకు ఏంటంట యాజకుడు. తర్వాత క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం. క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం. అది రిపీట్ అయింది. సో ఇది వారికి ఇవ్వబడిన ఆశీర్వాదాలు. సాతానికి పరిశుద్ధులకు మధ్య ఏం జరిగింది? యుద్ధం జరిగింది. ఎవరు గెలిచారు? క్రైస్తవులు గెలిచారు. సాతాను ఓడిపోయాడు. కాబట్టి వాడిని ఏం చేసేశారు? బంధించారు. వాడిని బంధించిన తర్వాత పరిశుద్ధులు ఏమయ్యారు? బ్రతికారు. బ్రతికి వారు క్రీస్తుతో పాటు 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారు. ఎలా రాజ్యం చేస్తారు? యాజకులుగా. ఎలా రాజ్యం చేస్తారు? యాజకులుగా రాజ్యం చేస్తారు. వాళ్ళు పొందినటువంటి పునరుద్ధానం ఏ పునరుద్ధానం? మొదటి పునరుద్ధానం. వీరి మీద ఏం లేదు, రెండవ మరణానికి అధికారము. అంటే వాళ్ళు నిత్యము ఎవరితో పాటు ఉంటారు? క్రీస్తుతో పాటు ఉంటారు. అప్పుడు ఈ మాట విన్న తర్వాత నెక్స్ట్ ఇంకెవరైనా యేసుక్రీస్తు కొరకు చనిపోవడానికి సిద్ధపడతారా, భయపడతారా? సంఘానికి ఇది తెలియజేస్తున్నారు. పద్మాసులో ఉన్నటువంటి యోహానికి ఈ విషయం తెలియజేశాడు యేసుక్రీస్తు. అయ్యా, హతసాక్షులై చచ్చిపోతున్నారు కదా, వాళ్ళకు చెప్పు. ఏమని? క్రీస్తు కొరకు ఇంతకు ముందే ఆల్రెడీ హతసాక్షులైన వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఇవి. ఓ అవునా? అంటే మా మరణం ఏం కాదు, వ్యర్థం కాదు, చనిపోవడానికి రెడీ అని. అలా ఇంకా చాలా మంది చనిపోయారు. ఈ ప్రకటన గ్రంథం బయలు వెళ్ళిన తర్వాత చదివినటువంటి వాళ్ళు, విన్న క్రైస్తవులకి ధైర్యం వచ్చి చంపుతారా, చంపండి. ఎందుకంటే ఈ ఆశీర్వాదాలు, ఈ వాక్యం వాళ్ళని ఏం చేసింది? మరింత బలాన్ని ఇచ్చింది. సో అలా 20వ అధ్యాయంలో సాతాను ఏమవుతాడు, పరిశుద్ధులు ఏమవుతారు అనే విషయం చెప్పారు. ఓకే, నెక్స్ట్ 7వ. ఇక్కడ కొన్ని విషయాలు గమనించుతాం. ఇక్కడ వేరే డినామినేషన్స్ అబద్ధ బోధ ఒకటి స్టార్ట్ అయింది. ఏంటంటే ఎప్పుడైతే ఈ 1000 ఏళ్ల పరిపాలన ఉందో కదా, 1000 ఏళ్ళు పరిశుద్ధులు ఏం చేస్తారు? యేసుక్రీస్తుతో రాజ్యము చేస్తారనేది ఉంది కదా. ఈ 1000 ఏళ్ల పరిపాలన అనేది ఫ్యూచర్ లో చూస్తున్నారు. చాలా మంది క్రైస్తవులు దీన్ని ఏం చూస్తున్నారు అనమాట, ఆకలేదు. నువ్వు డబ్బా తీసుకొచ్చి పెట్టండి. అప్పుడప్పుడు ఒక్కొక్కటి 2 తీసుకొచ్చి అట్లా ఒక డబ్బా పెట్టాలి. మార్కర్స్ డబ్బా తీసుకొచ్చి పెట్టేయండి. సో ఇప్పుడు ఈ 1000 years ని చాలా మంది ఫ్యూచర్ లో చూస్తున్నారు. అంటే ఏంటి? యేసుక్రీస్తు భూమి మీదకి వస్తాడు. 2వ రాకడలో యేసుక్రీస్తు ఎక్కడికి వస్తాడు? భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తాడు? 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు, తప్పుగా బోధిస్తున్నారు. అది రాంగ్. యేసుక్రీస్తు వాళ్ళ దృష్టిలో యేసుక్రీస్తు రాజ్యం ఇంకా రాలేదు. అప్పుడు వాళ్ళు దేన్ని పెట్టుకుంటారంటే, యేసుక్రీస్తు చెప్పాడు కదా భూమి మీద పరలోక ప్రార్థన ఏముంది? పరలోక ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము అని చెప్పాడు కదా. ఇప్పుడు దాన్ని పట్టుకొని యేసుక్రీస్తు రాజ్యం ఎక్కడికి రావాలి? భూమి మీదకి. ఆయన 2వసారి భూమి మీదకి వచ్చి రాజ్యాన్ని ఏం చేస్తాడు? స్థాపిస్తాడు. రాజ్యాన్ని స్థాపించి ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తాడు? 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. అప్పుడు భూమి మీద అంతటా కూడా ఎవరి రాజ్యం ఉంటది? క్రీస్తు రాజ్యం ఉంటది అని ప్రచారం చేస్తున్నారు, ప్రకటిస్తున్నారు, బోధిస్తున్నారు. సో లేఖనాల్ని వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. ఓకే, దాని సంగతి ఏంటో చూద్దాం. మత్తయి సువార్తకి వెళ్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 9వ వచనం.
పరలోక ప్రార్థన ఉంది ఎక్కడైనా? శిష్యులకు చెప్పండి కదా, మీరు ఇలాగున ప్రార్థన చేయుడి. చదవండి. సార్ 19 లేదా 19 లేదా 6:10 సారీ 6:10. కాబట్టి 9వ వచనం, కాబట్టి మీరు ఇలాగున ప్రార్థన చేయుడి. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. ఎవరి రాజ్యం? నీ రాజ్యం అంటే ప్రార్థన ఎవరు చేస్తున్నారు? తండ్రికి చేస్తున్నారు. ఎవరి రాజ్యం రావాలి? దేవుని రాజ్యం వచ్చును గాక. ఓకే, అక్కడ ప్రార్థనలో దేవుని రాజ్యము ఏమన్నాడు? వచ్చును. ఈ మాట ఎప్పుడు చెప్పాడు? యేసుక్రీస్తు భూమి మీద ఉండగా చెప్పాడు. అంటే ఆయన బాప్తిజం పొందేశాడు. ఎవరు? యేసుక్రీస్తు బాప్తిజం పొందిన తర్వాత చెప్పిన మాట ఇది. అప్పుడు యేసుక్రీస్తు వయసు ఎంత? 30 సంవత్సరాలు. అంటే అప్పుడు ఈ మాట చెప్పేసరికి క్రీస్తు శకము 30 అనే వేసుకున్నాం. ఓకే, క్రీస్తు శకం 30. క్రీస్తు శకం 30లో ఈ మాట చెప్పాడు. ఇప్పుడు దేవుని రాజ్యం వచ్చును గాక అని ఆయనకి 30 సంవత్సరాలు ఉన్నప్పుడు చెప్పాడు భూమి మీద. రాజ్యము అంటే ఎప్పుడైతే రాజ్యం అంటారో మీకు 4 పాయింట్లు గుర్తుకు రావాలి ఎప్పుడు కూడా. రాజ్యము అంటే రాజు ఉంటాడు. ఎవరుంటాడు? రాజు రాజ్యం చేయడానికి ఎవరు ఉండాలి? ప్రజలు ఉండాలి. ప్రజలు ఉండాలి. ఆ రాజు ప్రజలు ఏం చేయాలి? పరిపాలించాలి. పరిపాలించడానికి ఒక చట్టం ఉండాలి. ఏముండాలి? కాన్స్టిట్యూషన్, చట్టము ఉండాలి. తర్వాత ప్రదేశం, స్థలం ఉండాలి. అంతే కదా. గాల్లో పరిపాలించాలి. పరిపాలించడానికి ఏముండాలి? ఓ ప్లేస్ ఉండాలి. ఓకే, అంటే టెరిటరీ, భూభాగం, టెరిటరీ. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా తెలుసా? విజయనగర ఎంపైర్, విజయనగర సామ్రాజ్యం. రాజు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఓకే, ప్రజలు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ప్రజలు ఎవరు? నార్త్ ఇండియన్సా? సౌత్. అందులో ఎవరెవరు ఉన్నారు? తెలుగు వాళ్ళు ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు. ఎక్కువ శాతం ఎవరు? తెలుగు. అప్పుడు టెరిటరీ, విజయనగర ఎంపైర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? కర్ణాటకలో ఉన్న హంపి దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయనగరం వరకు. ఆంధ్రలో విజయనగరం ఉంది తెలుసు. అక్కడి నుండి హంపి వరకు ఎవరిది అనమాట? టెరిటరీ, అంతే ఆయనది. అలా ఒక్కొక్కరికి ఒక మొఘళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళకు ఒక టెరిటరీ ఉండేది. చౌలులు పరిపాలించినప్పుడు వాళ్ళకు ఒక టెరిటరీ. మైసూరు వడియార్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఒక టెరిటరీ. సో టెరిటరీ అంటే భూభాగం, ఎక్కడి నుండి ఎక్కడ. సో దాన్ని భూభాగం అంటారు, టెరిటరీ అని అంటారు. నేను స్థలం అని రాశాను, భూభాగం, టెరిటరీ కూడా. ఓకే, ఇప్పుడు ముందుకు చదవండి. మత్తయి సువార్త 6:10లో ఎందుకు దేవుని రాజ్యం ఎందుకు భూమి మీదకి రావాలి? ఆయన ఉన్నాడు, నీ రాజ్యము వచ్చును గాక. ఎక్కడి నుంచి రావాలి? పరలోకం నుంచి ఎక్కడికి రావాలి? భూమి మీదకి రావాలి. అంటే భూమి మీద ఆల్రెడీ ఎవరి రాజ్యం ఉంది? సారీ, పరలోకంలో ఎవరి రాజ్యం ఉంది? దేవుని రాజ్యం ఉంది ఆల్రెడీ. ఇప్పుడు అదే రాజ్యం ఎక్కడికి రావాలి? భూమి మీదకి రావాలి. ఎందుకు రావాలి? అక్కడే ఏమన్నాడు చూడండి, దేవుని చిత్తం నెరవేరడానికి. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును
ఎలా నెరవేరుతుంది? రాజ్యం ఉంటే నెరవేరుతుంది. దేవుని చిత్తం పరలోకంలో నెరవేరుతూ ఉంది. ఓకే, దేవుని చిత్తం ఎందుకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు దేవుని రాజ్యం భూమి మీదకి రావాలను? ఈ పాయింట్ అర్థం అవ్వాలంటే ఇది అర్థం అవ్వాలి. 1000 ఏళ్ల పరిపాలన గురించి అర్థం అంటే తెలియాలి. దేవుని రాజ్యం భూమి మీదకి ఎందుకు రావాలి? అప్పుడు దానికి సమాధానం ఏంటి? పరలోకంలో దేవుని చిత్తం ఏమవుతుంది? నెరవేరుతూ ఉంది. ఎలా? దేవుని రాజ్యం ఉంది కాబట్టి. దేవుని రాజ్యం ఉంది కాబట్టి. ఎక్కడ? పరలోకంలో దేవుని రాజ్యం ఉంది కాబట్టి ఎవరి చిత్తం నెరవేరుతా ఉంది? దేవుని చిత్తం. కొన్నిసార్లు మనం కూడా అంటాం కదా, ఇంట్లో ఏమన్నా ఉన్నప్పుడు, ఏంటి నీదా రాజ్యం, నువ్వు చెప్పినట్టు అన్ని జరగాల. కొన్నిసార్లు పెద్ద కూతురు, చిన్న కూతురు, పెద్ద కొడుకు ఉంటారు, ఇదంతా నేను చెప్పినట్టు జరగాలి, ఇంట్లో నా మాటే నెగ్గాలి. అప్పుడు నీదా రాజ్యము, నీదా ఇదంతా నువ్వు చెప్పినట్టే జరగాల అని అంటారు. సో అలాగే పరలోకంలో 100% ఎవరి చిత్తం నెరవేరుతా ఉంది? దేవుని చిత్తం నెరవేరుతా ఉంది. ఎందుకంటే పరలోకంలో ఎవరి రాజ్యం ఉంది? దేవుని రాజ్యం ఉంది కాబట్టి. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రార్థన ఏంటంటే, పరలోకంలో ఎలాగైతే నీ చిత్తం సంపూర్ణంగా నెరవేరుతుందో భూమి మీద కూడా అలాగే నెరవేరాలి. అప్పుడు ఏం రావాలి? భూమి మీద రాజ్యం. భూమి మీద కూడా దేవుని చిత్తం నెరవేరాలంటే, ఏం రావాలి? భూమి మీదికి ఎవరి రాజ్యం రావాలి? దేవుని రాజ్యం రావాలి, లేదా స్థాపించబడాలి. కాన్సెప్ట్ అర్థమైంది ఇప్పుడు? దేవుని రాజ్యం కాన్సెప్ట్, అసలు దేవుని రాజ్యం కాన్సెప్ట్ అంటే పరలోకంలో దేవుని చిత్తం 100% నెరవేరుతాం. ఎందుకంటే అక్కడ ఎవరి రాజ్యం ఉంది? ఆయన రాజ్యం ఉంది. ఇప్పుడు భూమి మీద కూడా దేవుని చిత్తం నెరవేరాలంటే ఏం రావాలి? దేవుని రాజ్యం భూమి మీదకి రావాలి. అందుకోసమే అందరిని ఏం చేయమంటాడు? ప్రార్థన చేయండి. ఏమని? దేవా నీ రాజ్యము వచ్చును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ రాజ్యం వచ్చును గాక. చాలా మంది ప్రార్థన చేస్తారు ఈ ప్రార్థన. ఏమని? పరలోకమందున మాట తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు. ఎందుకు రా ప్రార్థన అంటే తెలియదు ఆన్సర్. ఎందుకు రావాలి దేవుని రాజ్యం భూమి మీదకి? దేవుని చిత్తం నెరవేరడానికి. దేవుని చిత్తం నెరవేరాలంటే భూమి మీద దేవుని రాజ్యం రావాలి. ఇప్పుడు దేవుని రాజ్యం వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? అప్పుడు భూమి మీదకి దేవుని రాజ్యం వచ్చినట్లయితే నీ రాజ్యం వచ్చును గాక అని చెప్పొచ్చా? మాట్లాడలేదు. ఎందుకు? ఆల్రెడీ వచ్చేసింది కదా. అప్పుడు దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చిందో తెలియాలి. సో యేసుక్రీస్తు ఆయన బాప్తిజం పొందిన తర్వాత ఆయనకి 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన భూమి మీద ఉండగా ఇంకా రాజ్యం ఏం రాలేదు, భూమి మీదకి రాలేదు. కాబట్టే ఏమన్నాడు? నీ రాజ్యము అన్నాడు. వాస్తవానికి ఆయన భూమి మీదకి రావడానికి గల ముఖ్య కారణం, వన్ ఆఫ్ ది కారణం ఏంటంటే దేవుని రాజ్యాన్ని భూమి మీద ఏం చేయడానికి, స్థాపించడానికి వచ్చాడు. ఆయన రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, పాపుల్ని రక్షించాడు. రాజ్యం కాన్సెప్ట్ ఆలోచించినట్లయితే ఇప్పుడు దేవుని రాజ్యం ఏ రాజ్యం? సో రాజ్యం అంటే ఎవరన్నమాట? ప్రజలు. రాజ్యం అంటే ఎవరు? ప్రజలు. ఎవరి ప్రజలు? అప్పుడు దేవుని రాజ్యం అంటే దేవుని ప్రజలు. ఆ దేవుని ప్రజలకు ఎవరు ఉండాలి? రాజు ఉండాలి.
అప్పుడు ఆ దేవుని ప్రజలందరూ ఎవరి చట్టాన్ని ఫాలో చేయాలి? రాజు చట్టం ఫాలో చేయాలి. ఓకే, ఇప్పుడు పరలోకంలో ఎలాగైతే దేవుని రాజ్యం ఉందో భూమి మీద కూడా దేవుని రాజ్యం రావాలి. రెండో పాయింట్, భూమి మీద స్థాపించబడిన దేవుని రాజ్యం శరీర సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? భూమి మీద స్థాపించబడిన దేవుని రాజ్యం ఆత్మ సంబంధం. ఏ సంబంధమైందన్నమాట? ఆత్మ సంబంధమైనది. దీనిని యేసుక్రీస్తు ఆయన బ్రతికుండగానే క్లారిటీ ఇచ్చాడు. ఏమని? భూమి మీద స్థాపించబడబోయే రాజ్యము ఆత్మ సంబంధమైనది, ఏది కాదు, శరీర సంబంధమైంది కాదు. ఎక్కడ చెప్పాడు చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తాను బలవంతము పెట్టబోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. ఏంటి ఏమన్నా అర్థమైందా? రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. అంటే ఏంటి దాని అర్థం? ఇక్కడ వాళ్ళు యేసుక్రీస్తును రాజును చేయాలని చెప్పి బలవంతంగా పట్టుకోవడానికి వచ్చారంట. ఏమని? మనకి ఈయన కరెక్ట్, ఈయన ఏం చేద్దాం, రాజును చేద్దాం అంటే వాళ్ళు ఏ రాజు కోసం ఎదురు చూస్తున్నారు? శరీర సంబంధమైన రాజు కోసం ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు అక్కడ నుండి ఏమయ్యాడు? ఎస్కేప్ అయ్యాడు. అంటే ఏంటి దాని అర్థం? ఆయన రాజ్యే. ఏ రాజ్యానికి కాదు? శరీర సంబంధమైన రాజ్యానికి కాదు. ఏ రాజ్యానికి? పిచ్చలారా, నేను చెప్పిన రాజ్యం ఏది? ఆత్మ సంబంధమైంది. మీరు నన్ను ఏం చేయబోతున్నారు? శరీర సంబంధమైన రాజ్యానికి రాజును చేయడానికి పట్టుకుంటున్నారా? మీకు ఇప్పుడే అర్థం కాదు, ఉండండి అని ఆయన ఏం చేశారు? అక్కడ నుండి ఎస్కేప్ అయిపోయాడు. ఒకవేళ ఆయన శరీర సంబంధమైన రాజ్యానికి రాజు అవ్వాలనుకుంటే ఎప్పుడో అయ్యేవాడు. ప్రజలు కూడా ఒప్పుకున్నారు. కొంతమంది ఆయన పట్టుకొని ఆయన బలవంతంగా రాజును చేయడానికి ప్రయత్నించారు. కానీ యేసుక్రీస్తు అక్కడ నుండి ఎస్కేప్ అయ్యాడు. ఓకే, తర్వాత ఇంకొక వచనం చూడండి. యోహాను 18:36. యోహాను 18వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 18:36. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. యేసు మాట్లాడితే ఏమంటాడు? నా రాజ్యము. పిలాతుతో మాట్లాడుతున్నాడు కదా. ఒకసారి 33 నుండి చదువు, బాగుంటుంది, డైలాగ్ బాగుంటుంది అక్కడ. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా, సో పిలాతు ఏమడిగాడు? ఏంటయ్యా నువ్వు చెప్తా ఉంటే రాజు అంటున్నావు, రాజ్యం అంటున్నావు, అంటే యూదులకు రాజు నువ్వేనా? అందుకే యేసు నీ అంతటి నీవే ఈ మాట అనుకున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. ఓకే, నీ అంతటి నీవే అడుగుతున్నావా, ఎవరన్నా చెప్పారా నీకు ఈ మాట అన్నాడు. అప్పుడు పిలాతు ఏమన్నాడు? అందుకు పిలాతు నేను యూదుడునా ఏమి, నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరు కదా, నీవేమి చేస్తువని అడుగుగా, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అంటే శరీర సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకుంటున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని. నా సేవకులు పోరాడతారు కదా. ఇప్పుడు నా రాజ్యం లోక సంబంధమైంది అయితే నేనెందుకు అప్పగింపబడతాను, నేనెందుకు చనిపోతాను? నా సేవకులు ఏం చేస్తారు? నా కోసం పోరాటం చేస్తారు.
నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. అంటే దేవుని రాజ్యము ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా, అప్పుడు డైరెక్ట్ గా అడిగేశాడు, ఏంటి నువ్వు రాజువా? యేసుక్రీస్తు ఉంటాడు, యేసు నీవన్నట్టు నేను రాజునే. నీవన్నట్టు నేను రాజు. సో కాబట్టి రాజు ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు. ఏ రాజ్యానికి యేసుక్రీస్తు రాజు? దేవుని రాజ్యానికి యేసుక్రీస్తు ఎవరు అన్నమాట? రాజు. కాబట్టి ఆయన ఉన్నాడు, నా రాజ్యము ఈ ఇహ సంబంధమైంది కాదు. కాబట్టి యేసుక్రీస్తు ఏ రాజ్యానికి రాజు? దేవుని రాజ్యానికి. అనగా ఏ రాజ్యం అది? ఆత్మ సంబంధం, ఇహ సంబంధమైనది. ఇంత క్లియర్ గా చెప్పితే యేసుక్రీస్తు రెండవసారి వచ్చి భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు అని బోధకులు ఏం చేస్తారు? పాస్టర్లు. అంటే పాస్టర్లకు ఏం అర్థం కాలేదు? అసలు దేవుని రాజ్యం కాన్సెప్టే అర్థం కావట్లేదు. ఇప్పటికీ గొప్ప గొప్ప పెద్ద పెద్ద పాస్టర్లే ఆ దేవుని రాజ్యం రాబోతుందని ప్రార్థన చేస్తున్నారు. నీ రాజ్యం వచ్చిన కాకనే ప్రార్థన ఇంకా ప్రార్థన చేస్తున్నారు. ఆ రాజ్యం యెరూషలేములో స్టార్ట్ అవుతుందని ప్రార్థన చేస్తున్నారు. యూదులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకా యూదులేమో మెస్సయ్య యొక్క ఫస్ట్ కమింగ్ కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. క్రైస్తవులమైన మనం సెకండ్ కమింగ్ కొరకు ఎదురు చూస్తున్నాం. అర్థమైందా మీకు? యూదుల దృష్టిలో ఇంకా మెస్సయ్య రాలేదు. వాళ్ళు ఏం చేస్తారు? మెస్సయ్య వస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు, రాజ్యాన్ని పరిపాలిస్తాడు. క్రొత్త నిబంధన ఏం చెప్తుందంటే ఆ మెస్సయ్య అనేవాడు ఆల్రెడీ వచ్చేసాడు, రాజ్యాన్ని స్థాపించేశాడు, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఈ క్రైస్తవుల్లో ఆ యూదుల్ని కొంచెం పడింది అనమాట. ఏమని? అర్థమైందా? ఇటు క్రైస్తవులుగా ఉన్నారు, యూదులుగా ఉన్నారు. యూదుల కాన్సెప్ట్ ఉంది, క్రైస్తవుల కాన్సెప్ట్ ఉంది. అర్థమవుతుందా? సో కాబట్టి యేసుక్రీస్తు యొక్క రాజ్యం ఇహ సంబంధమైనది అని ఆయన ఎప్పుడు చెప్పాడు? ఫస్ట్ రాకడలోనే చెప్పాడు. ఇంకా రెండో రాకడలో శరీర సంబంధమైన దాన్ని స్థాపిస్తాడా? మొదటి రాకడలోనే నా రాజ్యము ఇహ సంబంధమైంది కాదురా బాబు, నేను ఈ లోక సంబంధమైన రాజ్యానికి రాజును కాదు, ఆత్మ సంబంధమైన రాజ్యానికి నేను రాజు అని క్లియర్ గా ఆయన ఫస్ట్ రాకడలోనే డిక్లరేషన్ ఇచ్చేశాడు. ఇంకొక వచనం చదువు. లూకా 17:20-21. లూకా సువార్త 17వ అధ్యాయం 20-21. ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఇదిగో దేవుని రాజ్యము ఎక్కడుంది? మీ మధ్యనే ఉన్నది. కనుక ఇదిగో ఇక్కడున్నానని, ఇదిగో అక్కడ ఉన్నానని చెప్ప. సరే చదవండి, కరెక్ట్ చదవాలి. 20 నుంచి. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక. ఇదిగో దేవుని రాజ్యం ఎక్కడుంది? మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. అంటే ఏంటి దాని అర్థం? ఇదిగో ఈడుంది, ఆడుంది, ఈ నుంచి ఆడ వరకు దేవుని రాజ్యం, ఆ నుంచి ఈడ వరకు దేవుని రాజ్యం అని చెప్పడానికి ఎందుకు? ఆయన రాజ్యం ఆత్మ సంబంధమైంది. శరీర సంబంధమైన దానికి ఏముంటది? ఎల్లలు ఉంటాయి. ఎల్లలు అంటే బార్డర్స్ ఉంటాయి. ఆత్మ సంబంధం రాజ్యానికి నో బార్డర్స్. అందుకన్నా నో బార్డర్. నా రాజ్యానికి బార్డర్ లేదు. ఇక్కడ నుండి అక్కడ వరకు, అక్కడ నుండి ఇక్కడ వరకు అనేది బార్డర్ లేదు. నా రాజ్యం మీ మధ్య ఉంది. అంటే మీరు ఎక్కడుంటే, నా శిష్యులు ఎక్కడుంటే అక్కడ రాజ్యం. మీ శిష్యులకి బార్డర్ ఉందా? లేదు.
బార్డర్ లేదు, ఆత్మ సంబంధమై ఆయన శిష్యులు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన రాజ్యం ఉంటుంది. పరిశుద్ధులు ఎక్కడ ఉంటే అక్కడ రాజ్యం. ఎందుకంటే రాజ్యం అంటే ఎవరు? ప్రజలు. ఎవరి ప్రజలు? క్రీస్తునందు బాప్తిస్మము పొందిన వారు. బాప్తిస్మము పొందిన వాళ్ళందరూ కూడా ఎవరు? దేవుని ప్రజలు, దేవుని జనాంగం, పరిశుద్ధులు. ఒకప్పుడు దేవుని ప్రజలు ఎవరు మాత్రం? ఇశ్రాయేలీలు మాత్రమే, సున్నతి చేయించుకున్న వాళ్ళు మాత్రమే, అబ్రహాము సంతానం మాత్రమే. కానీ ఇప్పుడు దేవుని ప్రజలు ఎవరు? క్రొత్త నిబంధన ప్రకారం దేవుని ప్రజలు ఎవరు? ఇప్పుడు బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కడు దేవుని ప్రజలు. ఓకే, ఆ ప్రజలని ఎక్కడ పెట్టాడంటే కింద సంఘములో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు అనమాట? సంఘము, చర్చ్. ఓకే, సో స్థలం అనే దగ్గర భూభాగం అంటే చర్చ్ అని రావాలి. సో ఇక్కడ ప్రజల దగ్గర ఏంటంటే పరిశుద్ధులు, బాప్తిస్మము. పరిశుద్ధులు అంటే బాప్తిజం పొందిన వారు. భూభాగం ఎక్కడనమాట? సంఘము. చట్టం ఏది? క్రొత్త నిబంధన. ఏదెను తోటలో దేవుని రాజ్యం చూద్దాం. ఏదెను తోటలో దేవుని రాజ్యం ఉండిందా? ఉండింది. రాజు ఎవరు? దేవుడు. ప్రజలు ఎవరు? ఆదాము, హవ్వ. చట్టం ఏంటి? జీవనియమాలు. స్థలం ఏది? భూభాగం ఏదెను తోట. ఓకే, నోవాహు కాలంలో దేవుని రాజ్యం. దేవుడు ఎవరు? రాజు ఎవరు? దేవుడు. ప్రజలు ఎవరు? 8 మంది మాత్రమే. అందరూ చచ్చిపోయారు కదా. ఎంతమంది మిగిలారు? 8 మంది మాత్రమే ప్రజలు. చట్టం ఏంటి? జీవనియమాలే. భూభాగం ఓడ. అంతే కదా. భూమి అంతటా కూడా ప్రజలు లేరు, అంతటా నీళ్ళే. ఒక ఓడ ఉంది. ఆ ఓడలో ఎంతమంది ఉన్నారు? మరి వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు బయటకు వచ్చి సంతానమై ఇశ్రాయేలీయులు అయ్యారు. ఇశ్రాయేలీయుల తర్వాత దేవుడు వారిని విడిపించి సీనాయి పర్వతం దగ్గర వాళ్ళకి ఏమి ఇచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చి వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? కనాన్ దేశానికి తీసుకెళ్తున్నాడు. కనాన్ దేశానికి తీసుకెళ్ళాక రాజు ఎవరు? దేవుడు. ప్రజలు ఎవరు? ఇశ్రాయేలు. చట్టం ఏంటి? ధర్మశాస్త్రం. భూభాగం ఏంటి? పాలస్తీనా. భూభాగం కనాన్ దేశం. ఆ కనాన్ దేశం ఎన్ని సంవత్సరాలు ఉండిందంటే 1500 years. ఎన్ని సంవత్సరాలు? శరీర సంబంధమైన రాజ్యం భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఉండింది? 1500 years. దానికి రాజు దేవుడే. ప్రజలు ఎవరు? ఇశ్రాయేలు. చట్టం ఏంటి? ధర్మశాస్త్రం. స్థలం ఏంటి? పాలస్తీనా. ఇప్పుడు దాన్ని ఏ రాజ్యంగా మార్చుతున్నాడు యేసుక్రీస్తు వచ్చి? ఆత్మ సంబంధమైన రాజ్యంగా మారుస్తున్నాడు. సో ఇప్పుడు ఆత్మ సంబంధ రాజ్యానికి రాజు ఎవరు? యేసుక్రీస్తు. ప్రజలు ఎవరు? బాప్తిజం పొందిన వారు, పరిశుద్ధులు. చట్టం ఏంటి? క్రొత్త నిబంధన. స్థలం ఏది? ఇప్పుడు రాజ్యం స్థాపించబడిందా లేదా? మాట్లాడలేదు. స్థాపించబడింది. కాబట్టి యేసుక్రీస్తు భూమి మీద స్థాపించబడినటువంటి రాజ్యం ఏదన్నమాట? అది ఆత్మ సంబంధమైనది. అదే ఏదన్నమాట? ఆత్మ సంబంధమైన రాజ్యం ఏదన్నమాట? సంఘం. ఇప్పుడు యేసుక్రీస్తు రెండవసారి రాజ్యాన్ని స్థాపించడానికి వస్తాడా? రాజ్యాన్ని అప్పగించడానికి వస్తాడా? గుడ్. నెక్స్ట్ ఏం రాసుకుంటారంటే 3వ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఇది, 2 ఇది, ఇప్పుడు 3. యేసుక్రీస్తు తన రెండవ రాకడలో రాజ్యమును తండ్రికి అప్పగించడానికి వచ్చు. రాజ్యమును తన తండ్రికి అప్పగించడానికి వచ్చు. ఇప్పుడు దేవుని రాజ్యం భూమి మీద ఉంది. ఎలా ఉంది? ఆత్మ సంబంధంగా ఉంది. సంఘం యొక్క రూపంలో ఉంది. దేవుని రాజ్యం ఏ రూపం అన్నమాట? సంఘం యొక్క రూపంలో ఉంది.
ఇప్పుడు ఆ రాజ్యాన్ని ఎవరికి అప్పగించడానికి వస్తాడనమాట? తండ్రికి అప్పగించడానికి వస్తాడు సెకండ్ కమింగ్ లో. అంతే తప్ప రాజ్యాన్ని స్థాపించడానికి రాడు. ఎందుకంటే ఆల్రెడీ స్థాపించబడి ఆల్మోస్ట్ 2000 ఇయర్స్ అవుతుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయాడు కదా, అప్పుడే రాజ్యం ఏమైపోయింది? స్థాపించబడింది. మొట్టమొదటిసారిగా 3000 మంది బాప్తిజం పొందారు కదా ప్రజలు, పరిశుద్ధులు. మొట్టమొదటిసారి బాప్తిజం పొందిన వాళ్ళు ఎంతమంది? 3000. ఆ 3000 మంది ఎవరు? ప్రజలు. వాళ్ళు ఏమన్నారు? రాజ్యం. సో 3000 మందితో రాజ్యం ఏమైంది? ఈ భూమి మీద స్థాపించబడింది. అప్పటి నుండి రాజ్యంలో ఏమవుతున్నారు? జనాలు ప్రవేశిస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఏమవుతారన్నమాట? ఇంకా చాలు, గేట్లు ఏం చేయండి, రాజ్యం యొక్క తలుపులు ఏం చేయండి. అప్పుడు ఎవరైతే రాజ్యం లోపల ఉన్నారో వాళ్ళని మాత్రమే ఏం చేస్తారు? యేసుక్రీస్తు తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తారు. అర్థమవుతుందా? ప్రకటన గ్రంథంలో చెప్పిన ఈ 1000 ఏళ్ల పరిపాలన అనేది శరీర సంబంధమైంది కాదు. యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి రాడు. ఆయన ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. ఎక్కడికి వస్తాడు ఆయన? మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన వస్తుంటే వీళ్ళకి అర్థం కాలేదు. ఆయన భూమి మీదకి వచ్చి రాజ్యం చేస్తున్నాడు. మనమేమో ఎప్పుడు వెళ్దామా అని మనం ఎదురు చూస్తుంటే వీళ్ళేమో ఆయన భూమి మీదకి రావాలంట, సింహాసనం వేయాలంట, పరిపాలన చేయాలంట. వద్దురా భూమి చాలరా నాయన అని మనం కొట్టుకుంటా ఉంటే భూమి మీద బతుకు చాలు, ఇంకా భూమి మీద మోసాలు ఎక్కువైపోయాయి, అన్యాయాలు ఎక్కువైపోయాయి. అందుకే ఈ భూమిని ఆయన ఏం చేస్తాడు? రెండవ రాకడలో నాశనం చేయడానికి వస్తాడు, కాపాడడానికి రాడు. భూమిని భూమి ఏమవుతుంది రెండవ రాకడలో? ఓకే, సో అండర్స్టాండింగ్ ద స్క్రిప్చర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా మందిని మిస్లీడ్ చేస్తున్నారు. ఆయన భూమి మీదకి వస్తాడు, 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. దాన్ని మిలీనియం అంటున్నారు. దానికి ఏ పేరు పెట్టారు? మిలీనియం. ఆ మిలీనియంలో యేసుక్రీస్తు భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. నో, ఆయన వచ్చేది రాజ్యాన్ని స్థాపించడానికి కాదు, రాజ్యాన్ని పరిపాలించడానికి కాదు, రాజ్యాన్ని తన తండ్రికి ఆల్రెడీ రాజ్యం ఏమైంది? స్థాపించబడి ఆల్రెడీ ఆయన పరిపాలన ఏమవుతోంది? కొనసాగుతోంది. ఎప్పుడు ఆయన ఈజ్ నౌ రూలింగ్ ఓవర్ నేషన్. భూమిని పరిపాలిస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఆయన వచ్చిన తర్వాత పరిపాలన స్టార్ట్ అవ్వడం, రెండవ రాకడలో యేసుక్రీస్తు పరిపాలన స్టార్ట్ అవ్వడం ఏంటి? ఆయన ఆల్రెడీ ఈజ్ రూలింగ్. కాబట్టి ఈ మృతులు కూడా పరిశుద్ధులు వాళ్ళు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. పాస్ట్ టెన్స్, రాజ్యము అంటే ఏమని ఫిక్స్ అవ్వాలంటే పరిశుద్ధులు క్రీస్తుతో పాటు ఉంటారు. రాజ్యము చేసినట్టే దే విల్ బీ విత్ క్రైస్ట్ ఇటర్నలీ. నిత్యము క్రీస్తుతో పాటు ఉన్నారు. రేపు మనం కూడా యేసు క్రీస్తుతో పాటు నిత్యము ఆయన రాజ్యంలో ఉంటాం. భూమి మీద టెంపరీ, పరలోకం పర్మనెంట్. పరలోకం పర్మనెంట్, అక్కడ ఉంటాం మనం. ఓకే, దీనికి సంబంధించింది నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాం. ఏమైనా అర్థమైందా? దేవుని రాజ్యం కాన్సెప్ట్ అర్థమైతే కదా చాలా ఈజీగా ఉంటుంది బైబిల్. లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈరోజు చాలా మంది పెద్ద పెద్ద పాస్టర్లే కన్ఫ్యూజ్ అయిపోయి యేసుక్రీస్తు రెండవ రాకడ విషయంలో రాంగ్ టీచింగ్ చేస్తున్నారు. ఓకే, సో మీరు మాత్రం మీరు యూట్యూబ్లో ఇప్పుడు ఎక్కువ వచ్చాయి కాబట్టి మీరు దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. కొంచెం బీ కేర్ఫుల్. ఓకే, బీ కేర్ఫుల్. ఏమన్నా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ అడగండి. యూట్యూబ్ని చూసి నమ్మొద్దు. యూట్యూబ్లో వాళ్ళు వ్యూస్ కోసం ఏది నోటికి బట్టి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నారు. నోటికి ఏది పడితే అది మాట్లాడు, దానికి ప్రూఫ్ లేదు. ఈవెన్ జనరల్ టాపిక్స్ అయినా సరే, చర్చిలో అయినా సరే, ఏవైనా సరే నో ప్రూఫ్ అట్ ఆల్. యూట్యూబ్లో ఏదో ఎక్కడో 10% ఒరిజినల్ ఉంటుంది, రిమైనింగ్ అంతా ఫేకే ఉంటుంది. బీ కేర్ఫుల్, డోంట్ బిలీవ్ వాట్ ఎవర్ యూ వాచ్ ఇన్ యూట్యూబ్. ఓకే,
సో అది మీరు తెలుసుకొని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే రాసుకొని నాకు పంపండి. ఓకే, గ్రూప్లో ఏంటి, వాట్సాప్ గ్రూప్లో ఏంటి అన్న దీని గురించి మాకు తెలియదు, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అనేసి నాకు పంపండి. సో దాన్ని బేస్ చేసుకొని మీకు క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్, వేయంలో పరిపాలన. నా ఇదేంటంటే మా ఎవరు కూడా రాంగ్ టీచింగ్లో ఉండకూడదు, దాన్ని నమ్మకూడదు, వాస్తవం తెలియాలి. అసలు రాజ్యం అంటే ఏంటి, ఆ రాజ్యం భూమి మీదకి ఎందుకు రావాలి, ఆ రాజ్యం స్థాపించబడడం వల్ల దేవునికి యూజ్ ఏంటి, మనకి యూజ్ ఏంటి, ఆ రాజ్యం ఎప్పుడు ఎత్తబడుతుంది, ఎలా ఎత్తబడుతుంది అనేది ఇవన్నీ మీకు క్లియర్గా తెలియాలి. క్లియర్? వచ్చే వారం మన పాఠాన్ని కొనసాగించాం. అంటే మనం ఇంకా ఎక్కడున్నాం, 20వ అధ్యాయం 6లోనే ఉన్నాం. ఇంకా అక్కడే డీప్గా వెళ్తూ ఉన్నాం, ఒక్కొక్కటి సబ్జెక్ట్ అండర్స్టాండ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఆ తర్వాత నెక్స్ట్ ఫార్వర్డ్ వెళ్దాం. దీనికి సంబంధించి ఇంకొక పాయింట్ చెప్పాలి. ఇప్పుడు రాజ్యానికి సంబంధించి ఏం చెప్పారు, ఒకటి ఎందుకు దేవుని రాజ్యం భూమి మీదకి రావాలి, పరలోకంలో దేవుని చిత్తం నెరవేరాలంటే ఏముండాలి, దేవుని రాజ్యం భూమి మీద కూడా ఉండాలి. భూమి మీద స్థాపించబడ్డ దేవుని రాజ్యం ఏది కాదు, శరీర సంబంధమైనది కాదు, ఏదన్నమాట, ఆత్మ సంబంధం. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు తన 2వ రాకడలో రాజ్యాన్ని ఏం చేయడానికి వస్తాడనమాట, తన తండ్రికి అప్పగించడానికి వస్తాడు. ఈ మధ్యలో ఒక పాయింట్ మనం ఏం యాడ్ చేయాలంటే, క్రీస్తు పరిపాలన ఆల్రెడీ ప్రారంభమైంది, ఆయన పరిపాలిస్తున్నాడనే పాయింట్లు వచనాలు తెలియాలి. అవి వచ్చే వారం చెప్తాను. అందరికీ